Namaste children. How are you all doing? I hope you all are doing good. Isn't it? Yes, very good. Welcome back to our grammar class. Till yesterday, that means yesterday we completed about adverbs. Did you all remember? అందరికి బాగా గుర్తుందా? అర్థమైందా? Okay. Let's start a new topic today. Now, I'll write few sentences on the board. Just observe them carefully. నేను కొన్ని సెంటెన్సెస్ అంటే వాక్యాలని బోర్డు మీద రాస్తానమ్మా, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దెన్ యూ ఓన్లీ హ్యావ్ టు టెల్ విచ్ టాపిక్ ఇట్ బిలాంగ్స్ టు. అంటే ఆ టాపిక్ దేనికి అంటే రిలేటెడ్, అంటే ఆ టాపిక్ దేనికి సంబంధించిందో మీరే చెప్పాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్. నా సీ ద బోర్డ్, లుక్ ఎట్ ద బోర్డ్ కేర్ఫుల్లీ. కనిపిస్తుంది అందరికీ బోర్డు? ఓకే. వాట్ ఈస్ టుడేస్ డేట్? ఎస్, ఇట్ ఈస్ 11th. విచ్ మంత్? ఎస్, ఇట్ ఈస్ February. విచ్ ఇయర్? 2021 కదా. నా సో దిస్ ఈజ్ అవర్ గ్రామర్ క్లాస్. అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉందా గ్రామర్? ఓ, వెరీ గుడ్. నా see, I'll write few sentences on the board. Observe them carefully. Okay. Sakshi is a good girl. కదా, ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుకున్నాం కదా. ఎస్. నా హియర్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సాక్షి, అంటే సాక్షి అనే ఈ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది? ఎస్, ఇట్ ఈస్ అ నౌన్ కదా. నౌన్. సో నౌన్ సాక్షి అని, బికాజ్ ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ఏ పర్సన్ కదా. నా సాక్షి ఈజ్ అ గుడ్ గర్ల్ అన్నాను. అంటే గుడ్ గర్ల్ అంటే అమ్మాయి అన్నమాట కదా. అమ్మాయిలకి మనం ఒక వర్డ్ ఇస్తాం, చూడండి అదేంటో. షీ ఈజ్ అ గుడ్ గర్ల్. ఇది కరెక్టేనా? అమ్మాయిని మనం షీ అని చెప్పాం, అబ్బాయిని ఏమని చెప్తాం? ఎస్, హీ అని చెప్తాం కదా. అబ్బాయిలని అందరినీ, అంటే అబ్బాయిలని అంటే వాళ్ళ పేరు, అంటే వాళ్ళ యొక్క పేరు ప్లేస్లో మనం హీ అని చెప్పొచ్చు. అలాగే అమ్మాయిలకి వాళ్ళ యొక్క పేరు ప్లేస్లో షీ అని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ ఈ టాపిక్ మనం ఇంగ్లీష్ రీడర్లో డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుంది అందరికీ? డిడ్ యూ ఆల్ రిమెంబర్? ఎస్. సో సాక్షికి ప్లేస్లో మనం షీ అనే వర్డ్ యూజ్ చేసాం. నా లెట్ us see one more example. రాజు రీడ్స్ వెల్ అన్నాను. రాజు రీడ్స్ వెల్ అన్నాను. నా ఇందులో రాజు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్ కదా. నౌనే కదా. ఎస్. సో రాజు అంటే అబ్బాయి కదా. ఓ, అబ్బాయికి మనం ఇక్కడ సాక్షి అంటే అమ్మాయి కాబట్టి షీ యూజ్ చేసాం. మరి రాజు అంటే అబ్బాయి కదా, ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఎస్, హీ కదా. హీ రీడ్స్ వెల్ కదా. ఇప్పుడు షీ, హీ, మరి హీ, షీ వీటిని ఏంటి అంటే దేనికి బదులు? నౌన్కి బదులుగా యూజ్ చేస్తున్నాం. అంటే నౌన్కి బదులు మనం ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాం. వీటిని ఏమంటాం? ఈ వర్డ్స్ని ఏమంటాం? హీ, షీ, ఇట్, వీటన్నిటిని ఏమంటాం? ఎస్, ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అని కూడా అనొచ్చు. ఓకే. సో వాట్ ఈస్ అవర్ టాపిక్ టుడే? ప్రొనౌన్స్, ఆర్ యూ కెన్ సే ప్రొనౌన్ అని కూడా అనొచ్చు.
he, she, it, they, I, we, you, first person singular plural, second person singular plural, third person singular plural, ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. ప్రొనౌన్స్. ప్రొనౌన్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? నౌన్కి ఏం చేస్తున్నాం? నౌన్కి బదులుగా యూస్ చేస్తున్నాం. ఆ వర్డ్స్ని నౌన్కి బదులుగా యూస్ చేస్తున్నాం. అంటే a word which is used instead of a noun is known as a pronoun అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నాట్ అంటే నౌన్కి బదులుగా యూస్ చేసే వర్డ్స్ని ఏమంటాం? ప్రొనౌన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఎస్. నౌ వీ హ్యావ్ 5 kinds of pronouns. 5 kinds of pronouns. మనం adverbsలో ఎన్ని kinds ఉన్నాయని చెప్పుకున్నాం? 6 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అలాగే pronounsలో కూడా 5 kinds of pronouns are there. What are they? Let us see. Now, first kind, instead of a noun. అంటే నౌన్కు బదులుగా యూస్ చేసే వర్డ్స్ని మనం pronouns అంటాం. Instead of nouns, we will what are the word అంటే ఆ వర్డ్స్ బదులుగా యూస్ చే నౌన్స్కు బదులుగా యూస్ చేసే వర్డ్స్ని వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఓకే, సో లెట్ us see kinds of pronouns. Kinds of pronouns. We have 5 kinds of pronouns. First one is personal pronoun. Personal pronoun. So personal pronouns అంటే ఏంటో తెలుసా? I, we, me, they, he, she, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్సే. అండర్స్టూడ్? దే, దెమ్, ఏదైతే అంటే పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కూడా మనకి ఇక్కడ what you say that personal pronouns I, me, you, he, she, it, we, they, him, her, us, them, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్సే. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో I'll write on the board. Look here. I. Write these all in your textbook, children. Please write these in your textbook. Is it clear? ఇవన్నీ కూడా మీరు వీడియో వాచ్ చేస్తూ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో you have some space over there in your textbook. Just write these all examples in your textbooks. Okay? Is it clear? అందరూ కూడా నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానో అవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో చక్కగా స్పేస్ ఇచ్చారు, ఆ స్పేస్లో రాసుకోండి. ఓకే, నా సి ఐ, మీ, యూ, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సింగులర్, ప్లూరల్ ఆల్సో విల్ కమ్. He, she, it, we, they, him, her, us, them. These all will come under personal pronouns. అర్థమైంది అందరికీ? పర్సనల్ ప్రొనౌన్స్ ఐ, మీ, యూ, he, she, it, we, they, him, her, us, them కూడా ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. Is it clear? Now coming to second one is reflexive pronouns, or you can call them as emphasizing pronouns అని కూడా అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు, అలాగే emphasizing pronouns అని అంటారు. emphasizing pronouns. వీటికి ఎగ్జాంపుల్స్ myself, yourself, himself, ఇవన్నీ రిఫ్లెక్షన్ అనమాట. సబ్జెక్ట్ ఏముంటే అది ఆ ప్రొనౌన్ కూడా అంటే ప్రొనౌన్ కూడా అలాగే వస్తుంది ఆ టైప్లోనే. అందుకనే మనం దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం అనమాట. మై సెల్ఫ్, దెమ్సెల్వ్స్, yourselves, yourself,
హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, ఇవన్నీ కూడా అవర్సెల్స్. సో సబ్జెక్ట్లో వి వస్తే ఆర్సెల్స్ వస్తుంది. సో అలాగనమాట. అలా ఏంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూ కెన్ కాల్ దమ్ యాజ్ ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్. సో లెట్ us write ourselves, herself, himself, myself, 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 ourselves, I wrote, yourselves, yourself, yourselves అన్నీ కూడా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కింద వస్తాయి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ లెట్స్ గో విత్ థర్డ్ ప్రొనౌన్. సో personal pronoun and reflexive pronoun. You all have to say along with me, read along with me. నేను నేమ్స్ చెప్పేటప్పుడు నాతో పాటుగా మీరు కూడా చెప్తే మీకు గుర్తుంటుంది and you know how to pronounce also. Is it clear? Now let's go with third kind of pronoun. Are you all writing in your textbook? Examples you all have to write in your textbook with pencil. You all have to sharp your pencil and write in your textbook. Is it clear? Now demonstrative pronoun. Demonstrative pronoun. Demonstrative pronouns. This, that. ఇవన్నీ కూడా ఏదైనా వస్తువుని అంటే ఏదో మనం వేటి కోసమైనా చెప్తూ ఉంటాం కదా, వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. సో సపోజ్ దిస్, ఏదైనా వస్తువు దగ్గరగా ఉంటే దిస్ అంటాం. అదే దూరంగా ఉంటే అది ప్లూరల్ ఫామ్ అయితే దూరంగా ఉంటే దట్ అంటాం. ఇది సింగులర్ అయితే దిస్ అంటాం. అదే దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న వస్తువు సింగులర్ అయితే దిస్ అంటాం. దూరంగా ఉన్న వస్తువు సింగులర్ అయితే దట్ అంటాం. అలాగే దూరంగా ఉన్న వస్తువులు ప్లూరల్ ఫామ్ అయితే దీస్ అంటాం. దగ్గరగా ఉన్న సింగులర్ ప్లస్ నియర్, దగ్గరగా ఉన్నవి సింగులరు, నియరు అయితే దిస్. సింగులరు ఫార్గా ఉంటాయి అంటే దూరంగా ఉంటే దట్ అంటాం. అలాగే ప్లూరల్ ఫామ్లో వస్తువులు ఉంటాయి, థింగ్స్ ఉంటాయి కనుక నౌ దగ్గరగా ఉండాలి. ప్లూరల్ ఫామ్లో దగ్గరగా ఉంటే దీస్ అంటాం. అలాగే ప్లూరల్ ఫామ్లో దూరంగా ఉంటే దోస్ అంటాం. ఓకే, దిస్ ఏమంటాం? సింగులర్లో ఉండి దూరంగా అంటే దగ్గరగా ఉండాలి వస్తువు. సపోజ్ దిస్ ఈజ్ అ ప్లేట్ కదా, దగ్గరగా ఉంది, సింగులర్ కదా, దిస్ ఈజ్ అ ప్లేట్. అదే దూరంగా ఉంటే దట్ ఈజ్ ఎ ప్లేట్ అంటాం. ఓకే, సపోజ్ దగ్గరగా ఉన్నాయి థింగ్స్, ఆబ్జెక్ట్స్ రెండు ఉన్నాయి, ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి. ప్లేట్ సింగులర్, ఇవి ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, ఏముంటాం? దీస్ ఆర్ నైవ్స్ కదా, దీస్ ఆర్ నైవ్స్. అదే దూరంగా ఉంటే ఇవి దోస్ ఆర్ నైవ్స్ అంటాం. అర్థమైందా? దూరంగా ఉన్న వస్తువులు ప్లూరల్ ఫామ్లో ఉంటే దోస్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? నా ఫిఫ్త్ వన్ ఈస్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ వర్డ్స్ కదా, క్వశ్చన్ వర్డ్స్ ఏవైతే ఉన్నావో అన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. లైక్ సపోజ్ వాట్, విచ్, వాట్,
which, who, whom, whose. ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా వాట్, విచ్, హూ, whom, whose. Okay? Now, last one is relative pronoun. Relative pronouns. Relative pronouns means who, which, that, what, whom, whose, as, yes, as, but. ఇవన్నీ కూడా మనకి రిలేటివ్ ప్రోనౌన్స్ అన్నమాట. ఇవన్నీ సి టీచర్ మీకు ఒక డౌట్ రావచ్చు, టీచర్ ఇక్కడ వాట్ ఉంది, ఇక్కడ వాట్ ఉంది అంటే మీకు డౌట్ రావచ్చు. అయితే ఇది ఇంట్రాగేటివ్ ప్రోనౌన్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్లో యూజ్ చేసే వర్డ్స్ అనమాట. ఓకే, ఇది సెంటెన్స్కి మిడిల్లో వస్తుంది అనమాట. రిలేటివ్ ప్రోనౌన్స్లో వాట్, హోమ్ ఇవన్నీ కూడా, విచ్, దాట్ ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రోనౌన్ సెంటెన్సెస్ మధ్యలో వస్తాయి. అంటే రెండు సెంటెన్సెస్ని కలుపుతాయి అన్నమాట. రిలేటివ్ ప్రోనౌన్స్ అంటే రెండు సెంటెన్సెస్ని కలుపుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 5 kinds of pronouns we have. Okay children, is it clear all of you? Tomorrow we'll discuss about each and every word of relative pronouns. Relative pronouns అంటే ఏంటి, అవి ఎలా సెంటెన్సెస్లో మధ్యలో యూజ్ చేస్తామో తెలుసుకుందాం రేపు. ఓకే, is it clear? I hope you all understood. Once you go through your textbook also, and these all examples you all have to write in your textbook, grammar textbook. Is it clear children? Okay, thank you children.